హలో అండి, బీబీ షఫికా సోనా ఫ్యామిలీ కిచెన్ షార్ట్స్కు స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, మా రిలేటివ్ అమ్మాయి మరో వెరైటీ కర్రీ తయారు చేస్తుందండి. మీకోసం ప్రజెంట్ చేస్తున్నానండి వాయిస్ ఓవర్తో. చూడండి, ములక్కాయ పీసెస్, టమాటా, పెద్దుల్లిపాయ, పచ్చిమిర్చి అండి, ఎగ్స్ అండి. చూస్తున్నారు కదా, వీటితో వెరైటీగా కర్రీ తయారు చేస్తుందండి. ముందుగా పెద్దుల్లిపాయ పీసెస్, పచ్చిమిర్చి అన్ని ఆయిల్లో ఫ్రై చేసిందండి. ఆ తర్వాత అందులో ములక్కాయ పీసెస్ యాడ్ చేసిందండి. ఉప్పు, పసుపు యాడ్ చేసిందండి. మీడియం ఫ్లేమ్ మీద అవి ఫ్రై అవుతున్నాయండి. చూస్తున్నారు కదా, ఎగ్స్ని పీల్స్ తీసేసి 6 ఎగ్స్ అండి పక్కన పెట్టిందండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఈ పీసెస్ ఫ్రై అవుతున్నాయండి. పెద్దుల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, మునక్కాయ పీసెస్ అండి. అందులో బాయిల్ చేసిన ఎగ్స్ యాడ్ చేసిందండి. కారం యాడ్ చేసిందండి. ముందుగా ఉప్పు, పసుపు యాడ్ చేసింది కదండి. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్స్తో పాటుగా కారం యాడ్ చేసిందండి. అన్నీ చక్కగా మిక్స్ చేస్తుందండి. వెరైటీగా కర్రీస్ తయారు చేస్తుండటం వల్ల మా వ్యూవర్స్కి ప్రజెంట్ చేయాలి, మా వీడియో ద్వారా, మా ఛానల్ ద్వారా అని ఈ విధంగా మీకు చూపించడం జరుగుతుందండి. తప్పకుండా తిలకించండి. ఇక ఇప్పుడు ఇందులో టర్మరిక్ అదేనండి టామరైడ్ జ్యూస్ అండి, చింతపండు పులుసుని యాడ్ చేస్తుందండి. తన టేస్ట్ని అనుసరించి ఎంత అని చెప్పేసి యాడ్ చేసేస్తుందండి. హెచ్చు తగులు చూసుకొని యాడ్ చేస్తుందండి. దాదాపుగా మన నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుసు బాగా చింతపండు నానబెట్టేసి అందులో యాడ్ చేసిందండి. ఇక అది కర్రీ అదంతా బాగా ఉడికాక అందులో కోకో పౌడరు, అల్లం చిన్నులపాయల పేస్ట్ యాడ్ చేసిందండి. ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బై.